గౌరవ మీడియా ప్రతినిధులకు, పత్రికా సోదరులకు, ఇతర సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం మీద బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసే రాద్ధాంతం అనేది ఒక తంతుగా మారిపోయిన పరిస్థితి. ఏ నిర్ణయమైనా తీసుకోండి, దానికి అపోజిషన్గా లేకపోతే వీళ్ళే ఏదో ధర్మ పరిరక్షకులుగా మాట్లాడుతున్న చూస్తే నిజంగా ప్రతిపక్షమా లేకపోతే విపక్షమా లేకపోతే వాళ్ళు ప్రభుత్వ ఆస్తులను ఇతరులకు కట్టబెట్టేందుకు చేసే ఎత్తుగడలో భాగమా అనేది ఈరోజు అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఈ కోకాపేట సర్వే నెంబర్ 249లో మనం విశాఖ శారద పీఠానికి 2 ఎకరాల భూమి గతంలో తెలంగాణ ప్రభుత్వం 2019లో కేటాయించింది. అది ఎకరానికి ₹1 చొప్పున లీజు కేటాయింపు చేయడం జరిగింది. అయితే దీంట్లో ఆ లీజు కమర్షియల్ బేస్డ్గా ఉన్నదని చెప్పి కన్విన్స్ చేయడం వల్ల ఆ శారదా పీఠానికి సంబంధించిన వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఎందుకంటే విశాఖపట్నంలో కూడా అక్కడ ప్రభుత్వము భీమిలి మండలంలో 15 ఎకరాలు కేటాయించింది విశాఖపట్నంలో అప్పుడున్న ప్రభుత్వం. ఇప్పుడు కూడా అక్కడ ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే, టీడీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది. అక్కడ లేదు గోల. ఇక్కడ నియోపోలిస్లో కమర్షియల్ ఏరియాలో పీఠం ఉంటే లేదంటే దానికి సంబంధించిన చట్టబద్ధ నియమబద్ధ అంశాల్లో తేడాన్ని గమనించిన తర్వాత ఈ ప్రభుత్వం కూడా రద్దు చేసింది. ఈ ప్రభుత్వం రద్దు చేస్తే హరీష్ రావు గగ్గోలు పెడుతున్నాడు. శారదా పీఠాధిపతికి కూడా లేని ఈరోజు బాధనో ఆక్రోశమో ఆవేదనో ఆక్రందనో తెలుస్తలేదు హరీష్ రావుది. అసలు కనీసం మాకు ఇట్లా అన్యాయం జరిగిందని అంటారు వాళ్ళు. అది కూడా కాదు. ₹1 మనం చారిటీ పేరు మీద గతంలో చాలామందికి ఇచ్చిన పరిస్థితిలో ఉన్నది. రద్దు చేస్తే దాని ప్రత్యామ్నాయ పరిస్థితులు ఇంకో దగ్గర ఆలోచిస్తారు కావచ్చు. పీఠానికి లేని ఏమంటారు బాధ ఘోష ఇప్పుడు హరీష్ రావుకు పట్టింది. ఎందుకు, దేనికోసం? దీంట్లో నీ వ్యక్తిగత స్వార్థం ఏంది చెప్పు. అందరికీ హిందూ సమాజమో సనాతన ధర్మనో మంచి సాంప్రదాయాలతో విరసిల్లాలని అందరికీ కోరిక ఉంటుంది. దానికి సంబంధించి మా ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు తీసుకుంది. ఈ మధ్యనే మీరు చూసిండ్రు, సమ్మక్క సారక్కకు దాదాపు 150 కోట్ల పైచిలుకు చేసి దేశంలోనే 2వ కుంభమేళగా కీర్తించబడే సమ్మక్క సారక్కను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వేనోళ్ళు పొగిడే విధంగా చేసుకున్న పరిస్థితి. దీనికి మనోడు అంటున్న మాటలు చూస్తే మాత్రం అంటే ప్రభుత్వం ఏదో తప్పు చేసింది, ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ఇట్లాంటివి మేము సహించము, మేము అసలు ఒప్పుకోమని అంటే ఒప్పుకున్నారు. మీరు ఎవరైతే రద్దు చేసిన పీఠానికి సంబంధించిన వాళ్ళు ఒప్పుకుంటే మీరు ఏ విధంగా దాన్ని రాజకీయ రాద్ధాంతం చేస్తున్నో చూడాల్సిన అవసరం ఉంది. ఇది దీంట్లో ఇంకేమైనా హరీష్ రావుకి ఏమైనా రాజకీయనో ఆర్థిక స్వార్థం ఏమైనా దాగి ఉండనా, లేకపోతే హరీష్ రావు కేటాయించేది ఉండనా శారదా పీఠానికి రద్దు చేసినందుకు? అదే నాయన బాధ. ఇంకెన్ని వేల ఎకరాలు దోచుకుంటారు మీరు? ఎన్ని వేల ఎకరాలు దోచుకుంటే మీ భూదాహం తీరుతుంది? సిద్దిపేట నుంచి మొదలు పెడితే హైదరాబాద్ వరకు బినామీ పేర్లతో మొదలు పెడితే, కంపెనీల వాటా నుంచి మొదలు పెడితే, భూదాన భూముల నుంచి మొదలు పెడితే, అసైన్డ్ భూముల నుంచి మొదలు పెడితే, మీరు అభివృద్ధి పేరు మీద చేసిన విధ్వంసం ప్రతి దగ్గర కనపడుతుంది.
అది కాళేశ్వరం ప్రాజెక్టులో కావచ్చు, నిమ్స్లో కావచ్చు, లేదంటే ముచ్చర్లకు సంబంధించిన భూముల ఎక్విజిషన్లో కావచ్చు, ప్రతి ఒక్క దగ్గర ల్యాండ్ ఎక్విజిషన్ చేసేది మేము ల్యాండ్ను మళ్ళీ ప్రజలకు వినియోగించే విధంగా మేము చేస్తున్నాం. ఈరోజు ఖమ్మంలో జరిగిన సంఘటన కూడా దానికి సంబంధించి నిజాలు తెలుసుకున్న తర్వాత మాట్లాడితే మంచిది. అక్కడ పేదలకు కానీ బడుగులకు కానీ ఎలాంటి నష్టం వాటిల్లేటట్టుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చెయ్యదు. అలా చేయాల్సి వస్తే పేదల కోసం ఇండ్లు ఎందుకు కట్టిస్తున్నాము, పేదల కోసం సన్నబియ్యం ఎందుకు ఇస్తున్నాము, పేదల కోసం రేషన్ కార్డులు ఎందుకు ఇస్తున్నాము, పేదల కోసం గ్యాస్ బండ్ ఎందుకు ఇస్తున్నాము, పేదల కోసం ఇలా ఉచిత కరెంట్ ఎందుకు ఇస్తున్నాము, పేద ప్రజల కోసం చేసే ప్రభుత్వాన్ని 1-2 సంఘటనలతో అబాస్పాలు చేసేందుకు కుట్రలు చేస్తున్నారు. అక్కడ ప్రతి పేదవానికి న్యాయం జరిగేలా చేస్తామని తుమ్మల గారు కూడా నేను చెప్పిన పరిస్థితి ఉన్నది. ఇటువైపు ఇక్కడ దీన్ని రద్దు చేస్తే ప్రజల భూమిని ప్రజలకు వచ్చేటట్టుగా చేస్తే ఈయనకు ఒళ్ళు మండుతుంది. ఎందుకోసం? కాబట్టి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండవది అతి ముఖ్యమైనది ఏంటంటే భూమి కాడికి పోయేసరికి ఒకటేసారి వీళ్ళకి మొత్తం శివాలుగే కాడికి వస్తున్నారు. ఏందో నాకు అర్థం కావట్లేదు. మొన్ననే చెప్పినాం కదా, మహాత్మా గాంధీ విగ్రహం పెట్టేది ఆ వాటర్ బాడీలో ఉన్న భూమి దగ్గర కాదు, ప్రత్యేకంగా టూరిజానికి సంబంధించిన భూమి ఉంది, ప్రభుత్వ భూమి ఉంది. వాటర్ బాడీలో ఉన్న వాటిని 11,000 కుటుంబాలను కన్విన్స్ చేసి ఒప్పించి చేసే ప్రయత్నంలో బాపు విగ్రహం అక్కడ పెడుతున్నారు చెప్పి ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. అంటే వీళ్లకు అభివృద్ధి మూసీని మనం డెవలప్ చేసుకుంటాము అని అంటే వాళ్ళకు ఎక్కడ లేని ఆవేశం వస్తుంది. ఎందుకంటే ఇది కనుక మూసీ రిజర్వేషన్ పునరుజ్జీవం కనుక జరిగితే ఇలా రేపు ఈ ప్రభుత్వానికి ఎంత పేరు వస్తుందో ఏమో. ఈ ప్రభుత్వానికి పేరు వచ్చి మళ్ళీ రేపటి రోజున మళ్ళీ అధికారంలోకి వస్తుందని ఆలోచనతో బీజేపీ వాళ్ళు కూడా అదే మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ అదే మాట్లాడుతున్నారు. ఇద్దరు ఒకటే, గులాబీ పువ్వు ప్రేమ వికసిస్తూనే ఉన్నది ప్రతి క్షణం. కాబట్టి మిమ్మల్ని ఈరోజు ప్రజలు నమ్మే స్థితిలో లేరని చెప్పినా కూడా మీకు సోయి ఉండదు. ఎందుకంటే మీకు కావాల్సింది రోజుకొక సెన్సేషనల్ వార్త, ఆ దాంట్లో ఉండే ప్రభుత్వం తీసుకున్న పాజిటివ్ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకం చేయడానికి మీరు చేసే ప్రయత్నం. శారదా పీఠం అంగీకరించిందో లేదో కనీసం హరీష్ రావు తెలుసుకో. ఈ రద్దును, ఈ లీజు రద్దును శారదా పీఠం అంగీకరించింది. శారదా పీఠంతో ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా మీకు ఎవరిని అడిగినా కూడా ఆ కేటాయింపుకు సంబంధించిన భూ వివరాలు ఎవరిని అడిగినా చెప్పే అవకాశం ఉన్న దీన్ని అనవసరమైన రాజకీయం కోసం చేస్తున్నారు. ఇక మాట్లాడితే కక్ష సాధింపు అని అంటారు. నేను అందుకనే కక్ష సాధింపు ఉండే తిరుగుంటే మీరు గిట్ల ఎట్లా తిరుగుతారని ఎన్నోసార్లు చెప్పిన. కక్ష సాధించే తిరుగుంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు మొన్న చూసిండ్రు కదా మీరు, 47,000 కోట్ల రూపాయలు మీరు కట్టిన వైట్ ఎలిఫెంట్కి ఇలా మేము మళ్ళీ కట్టాల్సి వస్తున్నది. దానితో చుక్క నీరు రావట్లే, ఒక చుక్క నీరు కాళేశ్వరం నుంచి రావట్లే. అయినా 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టింది 47,000 కోట్ల రూపాయలు. ఇంకా మీరు ఈ రాష్ట్రానికి ఏం చేసిండ్రు? ఒకవైపు ఏమో దాచుకుంటిరి, ప్రజల సొమ్మును ఇలా వృధా చేస్తుంది. వృధా చేసింది పోగా 1,40,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు విషయం పక్కన పెడితే ఆ కాళేశ్వరం అయిన కూలేశ్వరాన్ని మెయింటైన్ చేస్తానికి 47,000 కోట్ల రూపాయలు. ఇంకా సిగ్గుండాలి మీరు మాట్లాడతాను. కనీసం మనం మాట్లాడుతున్నప్పుడు ఏ అంశం మీద మాట్లాడుతున్నాం అనేది కూడా మీకు తెలియకుండా వాళ్ళ ప్రభుత్వ భూమి మనకు వచ్చి అక్కడ అవసరమైతే పేదలకో లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి ఉపయోగపడే భూమి ఎలా మేము ఏంది ఇంకా ఆయన ఏమో చెప్తున్నాడు హిందువుల పట్ల వ్యతిరేకంగా ఉన్నది, హిందువుల పట్ల వ్యతిరేకంగా ఉందని. ఈరోజు అట్లా న్యారేషన్ క్రియేట్ చేస్తున్నావంటేనే బీజేపీ పట్ల నీకు ప్రేమ ఉందని అర్థమవుతున్నది. గాళ్ళు అదే మాట్లాడుతున్నారు. ఈ దేశంలో సనాతన ధర్మాన్ని కొనసాగించడానికి కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఎవరు చేసిరు ఒకసారి నాకు చెప్పండి. ఇప్పుడున్న అయోధ్యలో శిలాన్యాస్ చేసింది స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. ఈ దేశంలో సోమనాథ్ టెంపుల్ని నెహ్రూ గారు మొట్టమొదట అది శిథిలావస్థకు చేర్చుకుంటే దాన్ని మరమ్మతులు చేసింది. దీనికి మతం రంగు బులుగుతారు. ఒక ఆయన
ఏంది ఆ పీఠానికి సంబంధించిన వాళ్ళని ఏదో రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మంచి ప్రయత్నం కాదు అని చెప్పి హరీష్ రావుకు ఒక హితవు లాంటిది. మరి రోజుకొక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతావు మిత్రమా హరీష్ రావు. మీ మరదలు చెప్పేదానికి ఒక్కదానికి కూడా మరదలు అనొద్దు, ఎందుకు అనొద్దు అంటే సరే రాజకీయాల్లో ఉంది, కవితమ్మ చెప్పేదానికి ఎందుకు సమాధానాలు చెప్పలేకపోతున్నావు చెప్పు. ఇంత పొడింగి ముచ్చట్లన్నీ పొద్దుగూకులు చెప్తావు కదా, ఒక్కటి కాదు 2-3 ప్రెస్ మీట్లు 2-3 ప్లేస్లలో పోతారు కదా. నువ్వు మీ బామ్మార్ది కలిసి అస్సలు కవితమ్మ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నోరు రావట్లేదా? ఎట్లా నోరు లేవకపోవడానికి కారణం ఏంటి? నిన్ననేమో ఆయన ప్రేమ ఉన్నట్టు నటించుకుంటే ఏదో ట్వీట్ చేసిండు కదా, ఆ కేసు కక్ష సాధింపు, ఆ కేసు వల్లనే మా పార్టీ ఓడిపోయిందని. ఏమంటే మళ్ళీ చెంపదెబ్బ కొట్టినట్టు మళ్ళీ చెప్పేసరికి మళ్ళీ ఎవరు రిప్లై లేదు. మీరు సర్వం సంకనాకేదానిక చూసుకొని మీ ప్రభుత్వం పోతే ఆ ప్రభుత్వం పోవడానికి కారణం అబద్ధాలు ప్రచారం చేసిండ్రు. 6 గ్యారెంటీలను అబద్ధాలు ప్రచారం చేసి కనీసం సిగ్గుండాలి. 420 గాల లెక్క 420 అమలు అంటారు. 6 గ్యారెంటీల 420 చేసిన దగులు బాచేవాడు దరిద్రుడే ఓడరు వాడు. మనకు సిగ్గుందా అని చెప్పు తీసుకొని కొట్టాలి వాడిని. 6 గ్యారెంటీలు అమలు చేయాలని కొట్లాడే మీరు 420 లాగా మారి 420 అని చెప్తున్న సిగ్గులేని దద్దమ్మల్లారా ఇంకొకసారి ఆ మాట తీసుకుంటే చెప్పు తీసుకొని కొట్టాలి మిమ్మల్ని. 6 గ్యారెంటీల కింద 13 ఉంటాయి. అడగండి, 2500 రూపాయలు ఇవ్వాలి, స్కూటీలు ఇవ్వాలి. స్కూటీలు మొదలవుతున్నది ఇప్పుడు, మైనారిటీ దాంట్లో ఇప్పుడు మొదలు కాబోతున్నది, అప్లై చేసుకోమంటున్నారు. తులం బంగారం సంబంధించి ఉన్నది. ఆ దేవుడు కరుణిస్తే ఆ తులం బంగారం కూడా పెద్ద సమస్యే కాదు. ఇన్నిటిని మీరు ఆర్థిక విధ్వంసం ఇంత అది చెప్పాలంటే కూడా పదే 8 లక్షల కోట్ల అప్పులకు కట్టేయాల్సిన 50,000 కోట్లు ప్రతి సంవత్సరం కడుతుంటిమి, 52,000 కోట్లు. మీరు కట్టిన పనికిరాని ప్రాజెక్టులకు 47,000 కోట్లుగా ఇలా మేము మళ్ళీ కిస్తు కట్టాల్సి వస్తుండే ఈఎంఐలు మీరు చేసిన కార్పొరేషన్ అప్పులకు. కాబట్టి హరీష్ రావు మాట్లాడితే ఏదో మేము మేనేజ్ చేసుకుంటాము, వాళ్ళ వీళ్ళతో కొట్లాడి ఏదో రోజు వార్తలలో ఉండాలని చెప్పే ఆలోచనలు నిజంగా కూడా మా ముఖ్యమంత్రి గారు అన్నది కరెక్టే. మనోడు ఈ 6 అడుగులు ఎంత ఉంటాడు ఆయన, కానీ పెరిగింది వాస్తవమే కానీ గుజ్జు పెరగాలి, ఇది మాత్రం వాస్తవమే. నిజంగానే సోయి ఉండి మాట్లాడితే ఇట్లాంటి మాటలు మాట్లాడరు. ప్రభుత్వానికి మద్దతు చెప్పాలి. ఎస్, ప్రభుత్వానికి ఇప్పుడు ఆడ చూడండి 147 crores per acre అక్కడ వస్తున్నది. 147 కోట్ల రూపాయలు ఒక ఎకరం. 2 ఎకరాలు వచ్చినాయంటే దాదాపు 300 కోట్ల దగ్గర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చిన దాని మీద కూడా విమర్శ పెడితే ఇక మీకు ఏమైనా సోయున్నాదిరా బాబు, మీకు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఇక మళ్ళీ ఇంకోటి వాటర్ వర్క్స్ మీద కూడా, వాటర్ వర్క్స్ మీద అది గ్రావిటీ లెవెల్ ఉండే ప్లేస్ కాబట్టి అది హైదరాబాద్ నగర ప్రజలకు నీటి అవసరాలు తీర్చేందుకే అక్కడ ఆ ప్లేస్ని అలాట్ చేసిండ్రు. వాళ్ళు కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండ్రు, చూసుకోండి. మీలాగా కింద ప్రాజెక్టులు కట్టి పైకి ఎక్కించి పైసలు కొట్టాలనే ప్లాన్ కాదు కాంగ్రెస్ది. ఒక వెనకటి కాళేశ్వరం అప్పుడు మా తుంగతుర్తి మా ఒక నాయకుడు అన్నాడు, ఈయన ఏం సార్ కేసీఆర్ కాళ్ళ కాడ నీళ్లు పోసుకొని తలకాయ తడుపుతా అంటున్నాడు, కాళ్ళ కాంచి నీళ్ళు ఎక్కించి తలకాయ. మీలాగా అట్లా ఉండదు. ఇప్పుడు ఆ సెంటర్ పాయింట్ ఏదైతే వాటర్ బోర్డుకి ఇచ్చింది అక్కడి నుంచి గ్రావిటీతో నీళ్లు పోతాయి. ఎట్లయితే గండిపేట నుంచి కిందికి ఎట్లా వస్తాయో, ఎట్లా హిమాయత్ సాగర్ నుంచి కిందికి వస్తాయో ఆ గ్రావిటీ లెవెల్లో ఈరోజు మేము చేసిన దాన్ని కూడా విమర్శలకు చేస్తున్నారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చేసే ప్రక్రియ కూడా వీళ్ళకి నచ్చట్లే. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదన్నా చేయనండి, ఆ చేసినది మంచిది కాదని చెప్పాలి, అంతే. ఏదన్నా చేయనండి. కాబట్టి ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో కూడా ఎవరైతే మా ఇండ్లు లేకపోతే మా భూమి పోతుందని అనుకుంటున్నారో మీరు కంపెన్సేషన్ 10,000 కోట్ల పైచలకు R&R ప్యాకేజీలో పెట్టి ఉన్నది. గతంలోనే 6 మీటింగ్ మినిట్స్ మేము ఫాలో అయినాం. కేసీఆర్ కూడా ఒకరోజు మున్సిపల్ శాఖ ఎలగబెట్టిన ఆయనే. ఆయన అడగండి. ఆ రోజు 8,000 కుటుంబాలు ఉండే. ఈ 2.5-3 సంవత్సరాల్లో 11,000 కుటుంబాలు వచ్చినాయి. 11,000 కుటుంబాలు కాదు, 15,000 కుటుంబాలు అయినా సరే వాళ్లకు హక్కు కలిగి ఉన్నారు. ఒకటి, భూమికి సంబంధించి లీగల్ రైట్స్ ఉన్న వాళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఉంటాయి. రైట్స్ లేని వాళ్ళకు కూడా ప్రభుత్వం మానవీయ కోణం నుంచి వాళ్లకు
అవస్థాపన సౌకర్యాల నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కటి కూడా తీసుకోవడానికి R&R ప్యాకేజ్ కూడా ఉంది. కాబట్టి కట్టకముందే డిపిఆర్ రాకముందే అసలు ఒకటో ఫేజ్లో ఏవైతే హిమాయత్ సాగర్ గండిపేట సాగర్ నుంచి వచ్చి బాపు ఘాట్ కాడికి వచ్చేదానికి ఎంత అవుతుందో కూడా ఇంతవరకు డిపిఆర్లు చెప్పలేదు. 5,000 కోట్లు 5,000 కోట్లు అంటాడు. మరి 5,000 కోట్లు అని చెప్పింది ఎవరు? కాబట్టి ఇలాంటి అబద్ధపు ప్రతిపక్షాలు ఈరోజు ఉండడం అనేది నిజంగా కూడా ఒక ఇంత బాధాకరమే. ప్రజాకోణం నుంచి ప్రజల కోసం ఆలోచించే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా కాదన్నారు. కానీ అదే పనిగా చేసే పనిని విమర్శించడం కాదు, చేసే పని తప్పు చేస్తున్నట్టుగా ప్రచారం చేసి ప్రజల్ని మభ్యపెట్టడం అనేది ఈరోజు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ చేస్తున్న ప్రయత్నం. మొన్న నేను కూడా వీళ్ళు మా వాళ్ళు అంటారు కదా, ఇప్పుడు హిందూ ఆశ్రమాల మీద హిందూ వాటి మీద ఆయనకు ప్రేమ లేదు, రేవంత్ రెడ్డి గారికి ప్రేమ లేదు, ఆయన ప్రభుత్వానికి ప్రేమ లేదు అని. మొన్న నేనే ఉప్పల్ ఇన్ఛార్జిగా ఉన్నా, నేనే టెంపుల్కు పోయి మొన్న బోనాలప్పుడు పంచి వచ్చినాం. నేను ఇన్ఛార్జిగా హైదరాబాద్ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా వెనకటికి అన్నారు ధూప దీప నైవేద్యాల కోసం మేము చేస్తామని. మేము కదా చేసింది. కాబట్టి అలా ప్రతి ఒక్క సందర్భాన్ని రేపటి రోజున సేవలాల్ది కూడా మొన్న ఈ మధ్యన ప్రకటించిండ్రు. సేవలాల్ది కూడా పెద్ద ఎత్తున ఒక ఆధ్యాత్మిక కేంద్రం నిర్మించాలని. కాబట్టి ఇక్కడ మీరు సెంటిమెంట్ను రగిలించాలని, తెలంగాణ సెంటిమెంట్ను రగిలించాలని చూసిండ్రు. తెలంగాణ సెంటిమెంట్ రగలతలేదు. ఎందుకంటే తెలంగాణలోనే కదా మీరు మోసం చేసింది. మీ పార్టీ పేరులో నుంచే ఇలా తెలంగాణని తీసేయబట్టే కదా మీరు తెలంగాణ ప్రజలు వాళ్ళ గుండెల నుంచి మిమ్మల్ని తీసేసిండ్రు. ఇక వాళ్ళ గుండెలకు ఇలా ఏంటిది అది మన ఏంటి డిగ్గింగ్ చేసి ఇలా ఇరకాలన్నా కూడా లేకపాయ. ఎందుకంటే ఇప్పుడు ఈ హరీష్ రావు కేటీఆర్ పంచాయతీలే చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ఇంటర్నల్గా. కాబట్టి బావు ఒకవైపు బామ్మార్ది ఒకవైపు నిజంగానే బిల్లా రంగాలు లెక్క పోయి ఎంత కొట్లాడినా కూడా ఆడ ఫలితం లేని పరిస్థితి ఉన్నది. ఎక్కడైనా సరే మేము ఒక ఎమ్మెల్సీగానే కాకుండా ఒక ప్రజా ఉద్యమకారుడిగా నేను చెప్తున్నా, ఎక్కడ ఏ అన్యాయం ఎవరికి జరిగినట్టు కనిపించినా ఏ అంశంలోనైనా ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో ఇమ్మీడియట్గా బాధితులకు పీడితులకు అండగా ఉండే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. జరిగే సంఘటనలకు ముఖ్యమంత్రి గారిని కేంద్రకంగా చేసుకోవడం వల్ల ఆ ఇష్యూను సెన్సిటైజ్ చేయాలనే ఉద్దేశం తప్పితే మరొకటి కాదు. ఈరోజు జరిగే ప్రతి పరిణామం ఏదో ముఖ్యమంత్రి గారు తప్పుడు నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఇలా ప్రచారం చేసే ఎవరైతే ఈ బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఉన్నారో అది మాని కనీసం ఈ 2 సంవత్సరాలు ఎట్లాగూ మీరు కాలకేయులుగానే మిగిలిపోయినారు. బింత్రాసులు బంద్ చేసి కొంత ప్రజాకోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తే మంచిదనే ఒక అభిప్రాయం. ఎందుకంటే ఎన్నికలు గీటరాయని చెప్పినా కూడా ఎన్నికలను కూడా ట్యాంపరింగ్ చేస్తారు. మీరు గెలిచిన మేమైనా సరే మేమే ఎక్కువ గెలిచినట్టుగా ప్రచారం చేసుకునే స్థితిలో ఉన్నారు. ఒక రోజున మేము ఓడిపోయిన రోజు వివిధ రాష్ట్రాల్లో ఓడిపోయినా, మేము ఇక్కడ తెలంగాణలో ఓడిపోయినా నేను డిఫెండ్ చేసుకోవడానికి నేను ఇబ్బంది పడేది. కానీ మేము గెలిచినా కూడా ఇలా డిఫెండ్ చేసుకోవాల్సి వస్తున్నది, మేము గెలిచినామని చెప్పుకోవాల్సి వస్తున్న పరిస్థితి. కాబట్టి ఇలాంటి యొక్క ఆలోచన ధోరణి మంచిది కాదు హరీష్ రావు. అన్నిటికంటే ముఖ్యంగా మీరు ప్రజాకోణాన్ని విస్మరించి మీరు ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నారనేది మాత్రం వాస్తవం. ఈ ఫ్రస్ట్రేషన్ను బంద్ చేసుకోండి, ప్రజల కోసం బంద్ చేయండి. కక్ష సాధింపు అనే పరిస్థితి వస్తే నేను అదే చెప్తున్నాం, కక్ష సాధించే తీరుగుంటే 2 సంవత్సరాల పాటు ఎంక్వైరీ పేరు మీద కాలయాపనలు చేసే వాళ్ళం కాదు. చట్ట ప్రకారం న్యాయ ప్రకారం పోవాలనుకుంటున్నాం కాబట్టి దాన్ని కూడా వాడుకొని అలా మీరు చేసేది ఏదైతే ఉందో ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఇక హరీష్ రావు చాలా ఉన్నాయి ఆయన ముచ్చట, దీంట్లో మా వాళ్ళు రాసిండు కానీ అంత సీన్ లేదు మనోనికి. ఇప్పుడు ఒక ఆలోచన ప్రకారం అయితే బాధితునిగానే ఉన్నాడు. ఇప్పటికీ జూనియర్ వచ్చి సీనియర్ అయ్యేసరికి ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. నువ్వు ఎంత చేసినా ఇట్లాంటి అబద్ధాలు ఎన్ని ప్రచారాలు చేసినా డెఫినెట్గా నువ్వు కేటీఆర్ తర్వాతనే అవుతున్నావు అనే ఒక బాధ నీలో ఉన్నదనేది మాకు కూడా తెలుసు. ఎందుకంటే మా వాళ్ళ కాడికి వచ్చి చాలా సంతోషంగా ఉంటున్నావు. మొన్న నేను చూసినా కదా మా కోమటిరెడ్డి బ్రదర్స్ మా వాళ్ళ మ్యారేజ్కి వచ్చి నీ సంతోషాన్ని చూసి మేమే సంతోషపడ్డాం. ఎందుకంటే కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్ వాళ్ళని చూస్తే నీకు అంత సంబరం అనిపిస్తుందని మాకు అర్థమవుతుంది. కానీ ఈ నటన ఎందుకు మామ కోసమో బామ్మార్ది కోసమో లేదు, నేను సీరియస్గా కొట్లాడుతున్నాను అని చెప్పడానికి అబద్ధాలు చెప్పొద్దని చెప్పి. కాబట్టి ఇక్కడ
ఇప్పుడు తిరుమల కూడా ఉంది, తిరుమలలో కూడా దీని ఎలకేషన్ శారదా పీఠానికి సంబంధించిన వాటి విషయంలో కూడా నోటీసులు జారీ చేసిండ్రట. కాబట్టి చారిటీ కొరకు లేకపోతే ఆధ్యాత్మిక ప్రచారం కోసం చేసే ప్రయత్నాలు ఏవైనా ఉంటే డెఫినెట్గా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం కూడా చూస్తుంది. కాబట్టి తలకాయ నొప్పి పెంచుకోకుండా కామ్గా ఉంటే మంచిదని చెప్పి హరీష్ రావుకు ఒక హితవు చెప్తున్నా. క్రషర్ భూములను కూడా తీసుకుందాం, నష్టమేంది? ఇప్పుడు ఇది తీసుకుంటే బండి సంజయ్కి కూడా తలకాయన వచ్చిందా? ఆయన కూడా పెట్టిండా? బండి సంజయ్ నిజంగానే కరెక్ట్ అయిన ముందు రావాల్సింది మనోడే కదా. బండి సంజయ్ మరి శారదా పీఠాధిపతి మరి తొందరగా అయితే మంచిది. ఎందుకంటే ఇక పీఠం మీద పనులు చేసుకునే వాళ్ళకు కూడా ఆవేదన లేదు. కానీ మరి బండి సంజయ్కి వస్తుంది మామూలే. ఎలక్షన్లో అప్పుడు మంచిగా మనోడు చాలా మళ్ళీ పోయినట్టుంది. మొన్న ఈ మధ్యన యాడికి ఆడ భాగ్యలక్ష్మి టెంపుల్ కాడికి మళ్ళీ పోయినట్టుంది. మళ్ళా తొడగొడతాడు, మళ్ళా వస్తాడు. అది కామనే. ఎందుకంటే ఇక ఆయనకు ఇది ఒక అలవాటు కాదు, ఇది ఒక వ్యాపకం కూడా. కాబట్టి బండి సంజయ్ పట్ల మనం పెద్దగా ఇది మాట్లాడకపోతే మనము ఆశ్చర్యపోవాలి. ఏదైనా సరే ఆయన ఈ అనేసరికే మనోడే ఏమంటారు గొంతు చించుకోనో లేకపోతే తొడగొట్టో ఊరుకొచ్చేటోడు ఆయనే. కానీ మంచిగా ఆధ్యాత్మిక పీఠాలకు కూడా ఎక్కడ మంచి ప్రశాంతమైన వాతావరణంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యామ్నాయ ఏర్పాటు చూస్తారు. మీరు బాధపడకండి. ఎందుకంటే మీరు అక్కడ బాధపడితే సమస్య మీకు ఏదో ఆర్థిక సమస్య కూడా మీకు వస్తున్నట్టుగా భావించాల్సి వస్తుందని మిత్రునికి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికీ తీసుకోవాలనే ఆలోచన మాత్రమే ప్రభుత్వం చేసింది. అంతకు మిక్కిలి ప్రయోజనకారిగా ఉండే వాటికే వినియోగించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే గతంలో ఓబీసీలకు కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి దాదాపు సబ్జెక్ట్ టు కరెక్షన్ 55 ఎకరాలకు పైచీలకు మళ్ళీ గత ప్రభుత్వం తీసుకున్నది. అట్లాంటి డెవలప్మెంట్ ఏరియాల్లో పేదలకు కూడా వాటా ఉంటాయి. ఇప్పుడు మాకు ఒక ఆలోచన ఉంది, అది ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పెద్దల దృష్టికి కూడా తీసుకుపోయినాం. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే ఇప్పుడు ప్లాన్స్ వేస్తున్నారో అక్కడ 2-3 కిలోమీటర్లకు ఒక దగ్గర ఒక కాలనీ బస్తీల కోసం పేదల కోసం మనం జాగా 2 ఎకరాలు 3 ఎకరాలు 10 ఎకరాలు వదిలితే హైదరాబాద్లో ఉండేటోళ్ళకి ఎక్స్టెన్షన్కి అసలు అవకాశం లేదు. బస్తీల్లో ఉండేటోళ్ళకు ముస్లింలు అట్లనే ఉంటుండ్రు, హిందువులు అట్లనే ఉంటున్నారు. ఏమవుతుంది, ఒకటే ఇంట్లో 3-4 ఫ్లోర్లలో తండ్రి కొడుకులు పెరిగే బస్తీలు మేము చూస్తున్నాం. కాబట్టి అట్లాంటి వాటిల్లో పేదల భాగస్వామ్యాన్ని కూడా పెంచేదానికి ఉపయోగపడుతుంది. లేకపోతే మంచి ఒక ఏమంటాము ఒక కమ్యూనిటీ హాల్సో లేకపోతే ఇంకా ఇతరత్ర డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇప్పుడు అక్కడ కొల్లూరు దగ్గర కేసీఆర్ నగర్ అని ఒకటి కట్టిండ్రు. ఆయన పేరు కేసీఆర్ రావాలని కట్టుకున్నారు కానీ అది వేరే. ఇవాళ ఆ ఏరియాలో వాళ్ళు ఇండ్లు ఇవ్వకపోయినా సరే ఈ ప్రభుత్వం వచ్చినాక ఇండ్లను పంచినాం. ఎందుకంటే డెవలప్మెంట్ ఏరియాలో పేదోడు ఉంటే సంతోషపడతాడు. ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో కూడా ఒక ఆలోచన ఉంది. ఏంటి, అదే ఏరియాలో అక్కడనే G+3 ఒకటేమో ఎస్సీ ఎస్టీలకు ఎన్నికటికి వాల్మీకి వాంబే పథకం కింద ఉండే, రెండవదేమో శైలజా కుమార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలకు G+2 ఒక మంచి అధునాతనమైన బిల్డింగ్స్ని కట్టాలని ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. అది అమలైంది. సరే బీజేపీ వచ్చినాక మనకు అర్బన్ హౌసింగ్కు ఫండ్స్ ఇస్తలేదు. ఇప్పటికి కూడా 500 కోట్లు పెండింగ్ ఉన్నాయి. మనం ఆ డెవలప్మెంట్ భాగంలో ఎక్కడ బస్తీకి అక్కడ మనం కనీసం 1 కిలోమీటర్కి ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు చూసి G+3 G+4 కట్టినా కూడా ఈజీగా అందరికి వస్తాయి. ఇప్పుడు పూల్బాగ్ అట్లా కట్టింది కాదా, ఇందిరమ్మ నగర్ అని చెప్పి అక్కడ ఏడ మన హుసేన్ సాగర్ పక్కన కట్టింది కాదా, ఇట్లా అన్నీ కట్టినాయి. నేనేమంటున్నా అట్లాంటి వాటిని మంచి వాటికి ఉపయోగించాలని ముఖ్యమంత్రి గారికి చెప్తాం. లేకపోతే మీరు డిమాండ్ చేయండి ప్రతిపక్షంగా, నష్టం ఏంటి? నిజంగా కూడా ఇది ఇప్పుడు నేను జిహెచ్ఎంసీ కౌన్సిల్ ఎక్స్ ఆఫీషియోగా ఉన్నా కదా, ఈ మనకిప్పుడు మన పక్కనే ఉన్న గోషామాలకు సంబంధించిన పేదల ఇండ్లు తీసుకుపోయి రాజేంద్ర నగర్లో కడితే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ఫీల్ అవుతున్నాడు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే అక్కడ కార్పొరేటర్లు ఫీల్ అవుతారు, మా దగ్గర వచ్చేసి గోషామాలోళ్ళకి ఎట్లా ఇండ్లు ఇస్తారు మాకు ఇండ్లు ఇవ్వకుండా అని. కాబట్టి ఇక్కడ ఎక్కడికక్కడ మనం ఎక్కువ ఇండ్లు సామాజిక ఇండ్ల పథకాన్ని ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పెంచితే ఇప్పుడు ఈ దఫా
3500, మళ్ళీ ఇమీడియట్గా రెండవ దఫా 3500, ఇట్లా ప్రతి సంవత్సరం ఒక 3500 ఇండ్లు ఇచ్చుకుంటూ పోతే ఏమైందంటే గత 10-15 సంవత్సరాలుగా లేని ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఆ 2 ఎకరాలు ఏం చేద్దామో మీరన్నా ఎప్పుడైనా హరీష్ రావుని కలిసి అడగండి, ఏమన్నా ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు ఏమైనా చేస్తే మీరు సూచించడానికి చెప్పమనండి. అది కదా డెమోక్రటిక్ ఆలోచనలన్నీ అవి కదా. అది మంచి పని చేసినా కూడా ఇట్లా వ్యతిరేకం చేయడం అనేది మంచిది కాదని నాకు అనిపిస్తుంది. ఇంకా నేను అంటున్నా, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములు హైదరాబాద్ వాసులకు హక్కు ఉంటుంది. కనీసము హిందువుల శ్మశాన వాటికలు లేని పరిస్థితి. ఎందుకంటే నేను బ్యాగరీ సంఘానికి సంబంధించి నేను ఆ సోదరులు నా దగ్గరికి వచ్చినప్పుడు చూసిన, నేను అంతా మనం ఎలక్ట్రిఫై చేసేసిన అయిన తర్వాత చాలామందికి అది చేయడం ఇష్టం లేదు. క్రిమేషన్ అనేది హిందూ సాంప్రదాయాల ప్రకారం చేసుకోవాలనే ఒక ఆలోచన ఉంది. ఎక్కడో ఒక దగ్గర మనం నగరం అభివృద్ధి చెందుతున్నా కూడా క్యూర్ ఏరియాలో భూమి దొరకడం అనేది ఇక గగనతలమైంది. మొన్న హిల్ట్ పాలసీ చేస్తే దాని మీద కూడా ఒక పెద్ద పంచాయతీ పెట్టింది. మీరు చేసేదేమో దొంగతనంగా దోచుకుంటే మేమేమో మళ్ళీ రీయూజ్ కొరకు చేస్తుంటే దానికి నచ్చట్లే వాళ్ళకి. కాబట్టే ఇలా ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరికి కూడా నష్టం జరిగే విధంగా చేయలేదు. అట్లా శారదా పీఠం వాళ్ళకు కూడా ఎలాంటి బాధ లేదు. కానీ హరీష్ రావు కడుపులు నొప్పి, మా బండి సంజయ్ కడుపులు నొప్పి అవుతుంటే కొంచెం మాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే లేని దగ్గర ఎందుకు రాజేయడం అనే విషయాన్ని ఆలోచిస్తే మంచిదని నేను తెలియజేస్తాను. ఒక మాట అనుకుందాం, శారదా పీఠం భూములు తీసుకుంటే ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ యొక్క ప్రయోజనం ఏంటి? ఖమ్మంలో భూదాన్ భూములు కానీ ఇతరత్ర భూములు ఏవైతే వాస్తవాలు బయటకు వస్తాయి వాటిని వాళ్ళు ప్రచారం చేస్తున్నట్టుగా 3 మంత్రులు దాన్ని తీసుకుంటే ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ ఎట్లా పెరుగుతుంది? మీరు అంటున్నట్టుగా ఇదే మూసి వాటర్ బాడీలో ఉన్న ఇండ్లకు సంబంధించిన అంశంలో తీసుకుంటే ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ ఎట్లా పెరుగుతుంది? రియల్ ఎస్టేట్ భూమి వేరు, రియల్ ఎస్టేట్ను ఆర్టిఫిషియల్గా పంపు చేయడం వేరు. ఆర్టిఫిషియల్గా పంపు చేస్తే ఏమైందంటే సామాన్యుడు కనీసం ఒక్క గది ఉండే ఇల్లు కూడా కొనుక్కోలేడు. ఇవాళ ఒక్క గది ఉన్న ఇల్లు కొనుక్కోవాలంటే కనీసం 30-40 లక్షలు. డబుల్ బెడ్రూమ్ అంటే ₹1 కోటి. ఇంకా కొంచెం మధ్యతరగతులు కొనుక్కోవాలంటే 5 కోట్లు, ఒక విల్లాకు 10 కోట్లు. ఇది క్రియేషనా వాస్తవ ఖర్చా? ఎందుకు ఢిల్లీలో ఈ స్థాయిలో లేదు? ఎందుకు చెన్నైలో ఈ స్థాయి లేదు? ఎందుకు ముంబైలో ఈ స్థాయి లేదు? రేవంత్ రెడ్డి గారికి రియల్ ఎస్టేట్ మీద అవగాహన లేదా? రియల్ ఎస్టేట్ను ప్రజల యొక్క సొమ్ముతో ప్రజల్ని దోచుకొని పీడించే విధంగా చేయాలని లేదు. ఇలా భారత్ ఫ్యూచర్ సిటీ ఉన్నది. భారత్ ఫ్యూచర్ సిటీ నాకు తెలిసి ఇండియాలో ది బెస్ట్ సిటీగా చేయడానికి ఆయన ఒక ప్రణాళికబద్ధంగా పోతుంది. అది రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అవుతుంది. ఇలా మీరు చూడండి, అక్కడ ఇంతకుముందు ఎంత ఉండే ఇప్పుడు ఎంత పెరుగుతున్నది. అక్కడ ఏ కంపెనీలకు ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో మినిమం 100 బోర్డ్స్ అక్కడ తొలగించాలనేది ఇలా ముఖ్యమంత్రి గారి కల. ఏ రాష్ట్రానికి ఏ పట్టణానికి కూడా అంత పొటెన్షియల్ లేదు హైదరాబాద్కు ఉన్నది. హైదరాబాద్ అదృష్టం ఎందుకంటే డక్కన్ ప్లేట్లో ఉంది కాబట్టి. డక్కన్ ప్లేట్లో ఉండి ఎలాంటి వాతావరణ సమస్యలు రాని సమశీతోష్ణ స్థితిలో ఉన్న ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఆర్టిఫిషియల్ రియల్ ఎస్టేట్ భూమ్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. లేదంటే ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ చేయడానికి ఇలాంటి పేదలయో లేకపోతే వాళ్ళయో చెప్పి చేయడానికి అవకాశమే లేదు. వాళ్ళు అట్లా చేసిండ్రు కాబట్టే వాళ్ళకి ఆ మైండ్ అట్ట చూస్తుంది. ఇక అది ఇప్పుడు రేపు ఎవరికి అలొకేషన్ చేస్తారో మీరు చూసినాక మీరే అడగాలి. అది మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అడగాలి. ఎందుకంటే అదేదో బొగ్గు దాంట్లో ఉంటే సీఎం బామ్మర్ది అంటారు, లేకపోతే ఇంకో భూమిలో ఉంటే సీఎం తమ్ముళ్ళు అన్నలు అంటారు, లేకపోతే ఇంకోటి ఏదో ఉంటే ఇట్లా వీళ్ళకేమో అనడానికి లేకుండే. కేసీఆర్ ఉండేది గోస్ట్ ముఖ్యమంత్రిగా, జస్ట్ తలకాయ ఇట్లా పెడితే కేటీఆర్ ఉండేది, ఇట్లా పెడితే హరీష్ రావు ఉండేది, అక్క పైన ఉండేది. ఈ 4 ముఖ్యమంత్రులే ఉండేది. కలపడానికి ఇంకొక ఆయన సంతోష్ రావు ఉండేది. కాబట్టి వాళ్ళకి ఇట్లా నడిచినాయి. కానీ ఈ ప్రభుత్వం డెఫినెట్గా మా అధిష్టానం మమ్మల్ని చూస్తుంటుంది. ప్రతి సందర్భంలో మేము ఎక్కడ
ఎలాంటి మిస్టేక్ చేసినా కూడా మమ్మల్ని పిలిచి అడిగే పరిస్థితి ఉంటుంది. వాళ్ళలాగా తాడు బొంగరం లేని కాదు. కేసీఆర్ అంటే జల్సాగా తిరిగితే వాళ్ళకంటే ఎక్కువ జల్సాగా వీళ్ళు చేసింది. ఉల్ఫాగా ఉంటే ఉల్ఫాగా వాళ్ళు చేసింది. కేసీఆర్ చేల్లో మేస్తే వాళ్ళేం గట్టున మేయలేదు కదా. వాళ్ళు నడిచేల్లోనే కేసీఆర్ వెనకనే తలకాయ అటో ఇటో పెట్టి మేసుకుంటూ కూర్చున్నారు. కాబట్టి వాళ్ళకి అది తెలుసు. ఒక్క దగ్గర ముఖ్యమంత్రి గారి మీద కానీ ముఖ్యమంత్రి గారి యొక్క పరివారానికి సంబంధించిన విషయంలో కానీ తేల్చగలిగినరా ఆరోపణలు తప్పితే. కాబట్టి ఇవన్నీ కూడా కావాల్సి చేస్తున్న ప్రకటనలే. ఉద్దేశపూర్వకంగా 2 సంవత్సరాలు అయిపోయింది, కొంచెం ఇరగదీయాలే, మనదే వస్తుంది గవర్నమెంట్. మనోడు మొన్న కేటీఆర్ చూస్తున్న డీజీపీని పోలీసు వాళ్ళని అంటుండ్రు, ఒరే నాయన ఇంకా నిన్ను పిచ్చాసుపత్రిని కూడా దాటిపోయినవరా బాబు, నిన్ను ఏడేళ్ళలో తెలుస్తలేదు, నాకు అర్థం కావట్లేదు. అధికారులను బెదిరిస్తే అధికారులు బెదిరిస్తే బెదిరిపోతారా? ఇలా మీరు బెదిరించిన వాళ్ళే పాపం జైల్లో పాలవడానికి సిద్ధంగా ఉండి వాళ్ళు బాధపడుతున్నారు. నేను అంటున్నా ఇలా కేటీఆర్ హరీష్ రావు ఇంకా వస్తామనే భ్రమలు వదిలేయండి. మీ చేత కాదు కదా మిమ్మల్ని గెలిపించడమో మిమ్మల్ని ఫాలో కావడమో ఎవరి తరము కాదు. ఎందుకంటే మీరు 2.0 నుంచి 3.0కు మారిపోయినరు. పిచ్చాసుపత్రులు దాటి ఎక్కడో సైకో సెంటర్లో పోవాల్సిన పరిస్థితికి వచ్చింది. కాబట్టి మిమ్మల్ని ఇంకా ప్రజలు నమ్మరు. ఇవాళ ప్రతిదీ ఎకరువు పెట్టడం కాదు కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కనీసం అందుకునే ప్రయత్నం చేయండి. ఏమో మాకంటే వెనకకు వచ్చిండు అప్పుడే ముఖ్యమంత్రి అయినారు బాధ ఉండొచ్చు, ఇంతకు ముందు అంటుండేగా. మీరు ఏమైనా పనులుంటే చేసుకోండి, సంతోషంగా ఉండండి, కొన్ని భజనలు వినండి, కొన్ని ఆధ్యాత్మిక అదే శారదా పీఠానికి హరీష్ పోయి కొంచెం సేపు ధ్యానం చేసుకో, కొంచెం అట్టన్న కొంచెం నీకు మానసిక ప్రశాంతత వస్తే తప్పితే ఇలాంటి వాటి వల్ల కాదని చెప్పి తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ప్రెస్ మీట్లో నాతో పాల్గొన్న మిత్రులందరి మీద ఒకటి వెంకటేష్ నేత, వెంకటేష్, లింగం యాదవ్, అల్లం భాస్కర్ అన్న, వైస్ చైర్మన్ గారు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కోట్ల శ్రీనివాస్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.